అనుసరిస్తారు. కనుక ఈ ఒక్కరో జీవితానికి ఈ రకంగా కాకూడదయ్యా. ఇదిగో చెబుతున్నా ఇను నీకు. రేపుటి రోజున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అదే రకంగా జన్మ పిల్లగాడు, కుర్రోడు, ముసలోడు. కనుక ఈ ఒక్కరి చెవిటికి వాళ్ళ నోర్లు, ఈళ్ళ నోర్లు కొట్టి, ఆ గెట్టులు, ఈ గెట్టులు తవ్వి, వాళ్ళకి గావాల్సింది గూడా మనమేసుకొని బ్రతకగూడదు. కనుక మనం ఉన్నదాని అంతవరకు ఒక బెత్తడి అవతలకు ఉంచుకుంటూ, మనం యేసుకుంటుండాలి. ఒక బెత్తడు, ఒక పిరకడు ఒకళ్ళకి పెడుతూ మనం బ్రతకాలి. అప్పుడు మనం జన్మరాహిత్యం కావచ్చు. కనుక నువ్వు ముందు ముందు కాలంలో మహావిష్ణు పుట్టబోతుండు. కనుక ఆ మహావిష్ణు పుట్టబోయేటప్పుడు ఎలా పుడుతుండో, దేనికి పుడుతుండో, ఈ ఈ రకమైన సత్యాన్ని నువ్వు ముందుగానే రాసి నువ్వు అనుభవించుండవు కాబట్టి ఈ ఈ రకంగా చెయ్యి. కనుక ఇదిగో నీకెప్పుడైతే పరిపూర్ణత అయిపోద్దో నీ పాపం, అప్పుడు నీకు ఒకనాటి రోజున వత్తా. వచ్చినప్పుడు నీకు చెబుతా. చెప్పినప్పుడు నీకేం కావాలనో వరమిత్తా. అప్పుడు నువ్వు కోరుకుంది గాని. అప్పుడు దాకా నువ్వు సత్యం తప్పకుండా ఇంగ బ్రతుకు అనని చెప్పని ఆయనకి ఆ మహాదొంగకి వాలికి చెప్పి వాల్మీకికి చెప్పి ఈయన జన్మరహ మా నుంచి బయలుదేరి అవతలకు పోయి అంతర్ధానం అయింది. అప్పుడు ఈయన ఇంకేం చేయాలి అని చెప్పని ఒక కట్టెల మోపు కొట్టుకొని పొయ్యి ఇంటికాడికి అవి అమ్ముకొని వచ్చి గిద్దడో మాండో వచ్చిన నూకల్ని తీసుకొచ్చుకొని జాక్కో దాగి ఆనందంగా బ్రతుకుతూ ఉన్నాడు. 60 సంవత్సరాల వయసు రాగా తను చేసిన ఘోరమైన పాపాలన్నీ కూడా నశించి ఈయన పోతూ పోతూ 2 రెట్టెలు తీసుకుపోయి ఆడ గట్టి బాటలో ఒక బురకాయ నిండా అద్దాన పడివిలో పెట్టి ఆయన కట్టెలకు పోయేవాడు. ఈ బాటను వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఈ నీళ్లు తాగొచ్చు, ఈ రొట్టెలు తినొచ్చు అని చెప్పి ఆడ రాసి ఉంచేవాడు. ఎవరైనా ఈ రకంగా బాటసారులు మొత్తం కూడా ఆ రకంగా చేస్తూ రాగా 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు చేసింది 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు చేస్తే కానీ తనకున్న రుణ బాధ పోయింది. కనుక మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఈ కథని జాగ్రత్తగా మనం ఏ రకమైన నడవక నడవాలి, ఏ రకమైన జీవితం మంది, మహావిష్ణువే మనిషి కనుక రాక్షసుడిగా మారకూడదు, ఎంతసేపు మన జీవితం కాదు అని చెప్పని ఏ కార్యక్రమంలో ఉండోళ్ళు దానికి ఉపయోగపడుతూ అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి ఆనందంగా ముందుకు సాగాలి. కనుక తర్వాత భాగం రేపు కార్యక్రమంలో చెప్పుకుందాం. ఓం నమః శివాయ.